సరే, పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత ఏదో ప్రశ్నలు అడగాలన్నావు కదా, ఏందయ్యే? అసలు నువ్వు నన్నెందుకు ప్రేమించావు? ఎందుకు ప్రేమించానా? ఇదేం ప్రశ్న? ఎందుకు ప్రేమించావంటే బుర్రగొక్కుంటావేంటి? అంటే ఎందుకు ప్రేమించావంటే ఏం సమాధానం చెప్పాలబ్బా, నాకేం అర్థం కావట్లేదు. అంటే నా మీద ఎందుకు నీకు ప్రేమ పుట్టింది అని. అంటే నీ అనుకువ, నీ పద్ధతి, గుణగణాలు ఇవన్నీ నచ్చినాయి నాకు, అందుకనే లవ్ చేసినాను. అబద్ధాలు బాగా చెప్తున్నావు. ఒట్టు నిజం, ఇవన్నీ నిజాలే. మరప్పుడు తొలి చూపులోనే ప్రేమన్నావు. అప్పుడు అట్ట కమిట్ అయినానా? అదే అంటే అప్పుడు అట్ట చెప్పినానా అని. అంటే నువ్వేం చెప్పావో ఏంటో కూడా గుర్తులేదా నీకు? అప్పుడే అని మర్చిపోయావా? అయ్యయ్యో అది కాదు, ఆ ప్రేమించిన అమ్మాయి ఓకే చెప్పేదానికి ఫ్లోలో చాలా చెప్తుంటాం కదా, అవన్నీ ఆడ గుర్తుంటాయా? ఛీ, నువ్వు అసలు మనిషివి కాదు. అబ్బబ్బా అట కోపడబాకబ్బా ప్లీజ్. నిజం చెప్పు, నన్నెందుకు ప్రేమించావు? నిజం చెప్పాను. నిజం చెప్పమనే చెప్పేది. తొలి చూపులో ప్రేమ అంటే ఏం చెప్పేదా? ఆ అమ్మాయిని చూడగానే అందంగా ఉంటే లటక్కన పడిపోతాం అంతే. ఓహో, అందంగా ఉంటే చాలు, నేను కాకపోయినా ఇంకో అమ్మాయి అయినా కూడా ప్రేమించేసేవాళ్ళన్నమాట. లేదు, నువ్వు కాకుండా ఇంకా చాలా మంది అమ్మాయిలు చూసున్నా కదా, నీలా ఏ ఊరు కనపడలేదు నాకు. ఏ, నాకంటే అందమైన అమ్మాయిలు కనపడలేదా? అందమైన అమ్మాయి కనబడిందా లేదా అనేది కాదు, మనసుకు దగ్గరగా అనిపించాలి కదా, ఆ ఫీలింగ్ అది. బానే సమర్థించుకుంటూ వస్తున్నావు. సమర్థించుకు రావడం కాదబ్బా, నిజం. నువ్వు నా మనసుకు దగ్గర అనే ఫీలింగ్ కలిగింది, పదే పదే చూడాలనిపించింది, నీతోనే బతకాలి అనిపించింది, అంతే ఫిక్స్ అయిపోయాను. ఓకే, మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? అదేందే, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కదా. అలా కాదు, పెళ్ళెందుకు చేసుకున్నావు? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావు. ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికే కదా. ఈ ఆన్సర్తో నేను సాటిస్ఫైడ్ గా లేను. చెప్పు, పెళ్ళెందుకు చేసుకున్నావు? మనశ్శాంతిగా ఉండేది ఇష్టం లేక. ఏమన్నా? అబ్బే అంటే అది అంటే పెళ్లి చేసుకున్నాక నీకు మనశ్శాంతి మొత్తం పోయిందా? అయ్యో పొండాటి, ఏం తిట్టు సాధిస్తున్నావు నువ్వా? మరి పెళ్లి చేసుకుంటే మనశ్శాంతిగా లేదనే కదా నువ్వు అనేది. అప్పుడెందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? మే, నువ్వేదో ఫిక్స్ అయినట్టున్నావు. నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించేసి, నువ్వు ఇట్ట క్రాస్ క్వశ్చన్ వేసి సంపబాక, నీకు దండం పెడతాను ప్లీజ్. పెళ్లి చేసుకుంది ఎందుకు అని అడిగితే సరిగ్గా సమాధానం కూడా చెప్పడం చేత కాదు. పెద్ద మొనగాళ్లాగా మండపంలో అందరూ చూస్తుండగా ఇంకో పిల్ల మెళ్ళో కట్టాల్సిన తాళిని మాత్రం నా మెళ్ళో కట్టేశావు. అమ్మే, నువ్వు నాకు కావాలంతే. నువ్వు నాకు కావాలంటే మెళ్ళో 3 ముళ్ళు వేయాలి కదా, అందుకనే వేసినాను. ఇప్పటికి కూడా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావో నీకు తెలీదన్నమాట. ఎంతసేపు నన్ను అదే ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు చెప్పు, నువ్వు నాతో ఎందుకు తాళి కట్టించుకున్నావు? ఎందుకంటే చచ్చేదాకా నీతో బ్రతకాలని, నీతో కలిసి నడవాలని. ఓహో, ఆన్సర్ ఎట్ట చెప్పాలనా? పెళ్లి చేసుకునేది అందుకే కదబ్బా, కలిసి బతికేదానికోసం. కానీ అది సరిగ్గా చెప్పడం కూడా చేత కాలేదు కదా. ఏం మొగుడువో. నీ మొగుడినమే? అదే, మొద్దు మొగుడిని కట్టుకున్నాను. మొద్దు మొగుడిని కాదు, ముద్దుల మొగుడిని. ఏది ఒక ముద్దు పెట్టు, చంపేస్తాను. ఏందబ్బా, ఇందాక బొకే ఇచ్చినావు, ప్రపోజ్ చేసినావు, రొమాంటిక్గా ఉన్నావు, ఇప్పుడు ముద్దు అడిగితే చంపేస్తానంటున్నావు. హలో, బొకే ఇచ్చింది నీకోసం కాదు. మరి రొమాంటిక్గా ఫీల్ అయ్యి బొకే ఇచ్చావని ఫీల్ అవుతుంటే నాకు కాదంటున్నావు ఏందబ్బా నువ్వా? ఈరోజు మీ అమ్మగారు యాక్టింగ్ చేయబోతున్నారు కదా, ఆవిడికి బెస్ట్ విషెస్ చెప్తూ బొకే ఇవ్వు, సంతోషిస్తుంది. ఓ, ఇది మా అమ్మ కోసం తెచ్చినావా? మరి నువ్వే ఇవ్వచ్చు కదా. నేనేం చేసినా అత్తగారికి నచ్చదు. అదే కొడుకు చేస్తే చిన్న విషయమైనా కొండంత కనబడుతుంది. పాపం, ఆవిడేదో యాక్ట్ చెయ్యాలని ముచ్చట పడుతోంది కదా, బాగా చెయ్యి. ఆవిడికి ఆల్ ద బెస్ట్ చెప్పి బొకే ఇవ్వు, సంతోషపడుతుంది. ఆ ఉత్సాహంతో బాగా యాక్ట్ చేస్తుంది. నువ్వు సూపర్ పొన్నాటి, అమ్మతో పోటాడినట్టుంటావు గాని నువ్వు భలే ఆలోచిస్తావు ఇట్లాంటివన్నీ. పొగడతలు చాలు, పద పద అత్తగారికి ఇవ్వండి.
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పెట్టనైనా కొట్టలేదు సోగ్గాడో సోగ్గాడే. ఓకేనా మేడం? యో మేకప్ మేనో ఏంది నిన్ను తెస్తా ఉండవు మేకప్ ఇంకొంచెం వెయ్యే. బుగ్గల మీద గులాబీ రంగు పూస్తారు కదా అది కొంచెం పోయి బాగుంటది. అయ్యో బాగోదమ్మా, ఎట్టా ఉంటేనే బాగా అందంగా ఉంటది. మేకప్ పౌడర్ అయిపోయిద్దని తక్కువ పూస్తా ఉండవా నువ్వు? డైరెక్టర్ తో చెప్పేదా? డైరెక్టరా అమ్మా వస్తున్నామ్మా. ఏమ్మా ఏంటమ్మా? ఓ రెడీ అయిపోయారా? నైస్, బాగుందమ్మా, బాగుంది. ఏంది మేకప్ మ్యాన్ అసలు కొంచెం కూడా మేకప్ వేయడం లేదు. ఈ బుగ్గల మీద కొంచెం గులాబీ రంగు పూయమనంటండా. పూస్తే బాగుంటది కదా, చెప్తే ఇనుడో. లేదమ్మా, అది కెమెరాలో లైటింగ్ ముందు బాగుండదు, ఇలాగే బాగుంటది. బాగుంటదా? సరే డైరెక్టర్ చెప్తే ఓకే, మీకు తెలియదేముంటదని. అవునవును, మీకు తెలియదేముంది. ఏమయ్యా డైరెక్టర్, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను? ఒక్కొక్కళ్ళకి ఒక వయసులో యోగం వస్తుందంట, మాకు ఈ వయసులో వచ్చింది. జస్ట్ ఏ మినిట్, మేకప్ సగంలో ఉన్నాడ్రా. డైరెక్టర్ నేను ఇప్పుడు మేకప్ వేసుకుని అద్దంలో చూసుకుంటే ఎట్టా ఉన్నానో తెలుసా? ఎట్టుంది? అప్పట్లో కళా తపస్సులు కె విశ్వనాథ్ గారు నడి వయసులో ఉన్న జేవి సోమయాల్ గారిని పెట్టి శంకరాభరణం తీశాడు. ఇప్పుడు యూత్ లో ఉన్న నన్ను పెట్టి శంకరాభరణం 2 తీయాలనుకుంటున్నావా? శంకరాభరణం 2 ఏంరా? నిన్ను పెట్టి శంకరాభరణం 2 తీయొచ్చా? అది కూడా విశ్వనాథ్ గారు. ఈ మాట గాని ఆయన చెవిన పడిందనుకో, ఓపిక లేకపోయినా వెతుక్కుంటూ వచ్చి చంపేసి వెళ్ళిపోతారు. నువ్వు నీ కాకి ముఖం శంకరాభరణమా? ఏమయ్యా డైరెక్టర్, నన్ను పెట్టి శంకరాభరణం 2 తీయాలనుకుంటున్నావు కదా, ఏం పర్లేదు, ప్లాన్ చేసుకో. శాంపిల్ కో పాట పడతాను చూసుకో. ఓంకార నాదాలు సందానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము. ఇంకా ఆపండి, అసలే నాకు ఒంట్లో బాగాలేదు. బీపీ పెరిగి నేనేం చేస్తానో, లేకపోతే నా గుండె ఏమైపోతాదో తెలీదు. ప్లీజ్. ఓకే. ఏం డైరెక్టర్, ఒంట్లో బాలేదా నీకు? జ్వరమా? మాత్రుండదు వేసుకుంటా. నిన్నంతా బానే ఉండవు కదా, ఇప్పుడే వచ్చింది మాయరోగం. అంటే అది నిన్న రాత్రి నుంచే కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిందమ్మా. మా వేషాలు ఎంత గొప్పగా తీర్చిదిద్దాలో అని బాగా ఎక్కువగా ఆలోచించినట్టున్నారు. మీరేం కంగారు పడకండి, మీ వేషాలతో మేము చెడుగుడు ఆడేసుకుంటాం. సార్ ఇన్నారా, మీ వేషాలతో చెడుగుడు ఆడేసుకుంటారంట. ఒరేయ్ నువ్వురా, సినిమాకు ముందు చట్టబద్ధమైన హెచ్చరిక వేసినట్టు వీళ్ళు కూడా చట్టబద్ధమైన హెచ్చరిక వేస్తుండారు. కొంచెం జాగ్రత్తగా ఉందాం. సరేమ్మా, మీరంతా రెడీ అయిపోయారుగా? సీన్ పేపరు బాగా చూసుకోండి. 10 నిమిషాలు షూటింగ్ స్టార్ట్ చేద్దాం. పోయేరే పనులు చేసుకోండి. సంతోషం తల్లి, నువ్వు రారా కొండ. అలాగే సార్, వస్తున్నాను పదండి. నో, మొదటిసారి ఏసాలేస్తా ఉండము. పోయి దేవుని దగ్గర పో తూరి దండం పెట్టుకుని వద్దాం. మొదండి పద. ఏడుకొండలు వాడా, తొలిసారి నేను మా అమ్మ మా అన్న యాసలు గడతా ఉండం. నువ్వు గట్టని వేషం కాదో, నీకు తెలియని వేషం కాదో, మమ్మల్ని గొప్పోళ్ళుగా చేసే బాధ్యత నీదే. మేం యాక్ట్ చేసినాక ఈ సీరియల్ గాని 5 ఎపిసోడ్లు నడిచిందనుకో, మా అమ్మని మా అన్ననే కొండకి నడిపించి తీసుకొచ్చి తలనీలాలు సమర్పిస్తా. చెల్లాయ్, గుండైతే బాగుండదేమో, శాండాలంగా ఉంటది, పైగా వేషాలు కూడా పోతాయి. నా గుండు చేయించుకుంటే గుండెకి తగ్గట్టు విలనేసం వచ్చిద్ది. అట్టగంటవా? అయితే ఓకే. రారా ఏమా రారా, ఎట్టా ఉండాది అమ్మ మేకప్? సూపర్ మా. ఏంది చేతిలో పోలుగుత్తి పట్టుకుని ఉండవు? నీకోసమేమా, తొలిసారిగా యాక్టింగ్ చేయబోతున్నావు, నీకంతా మంచి జరగాలమ్మా. చూసినావా, నా కొడుకంటే అద్ది అమ్మ మీద అంత ప్రేమడికి. ఇది ఒకళ్ళు చెప్తే పుట్టే ప్రేమ కాదు. నా కొడుకు చూడు, నా గురించెంత ప్రేమగా తెచ్చిండాడు. నా కొడుకు మనసు ఎంత ఇరిచేసినా, నా నుంచి ఎంత దూరం చేయాలని చూసినా ఆడు దగ్గడో, ఆడు నా కొడుకు. ఏమిరా, మీ అమ్మ మీదేనా నీ ప్రేమ? పూలగుత్తి నాకు లేదా? అవ్వని మర్చిపోయినావు నువ్వు. అవునవును, మేనమాన కూడా మర్చిపోయాడు.
నాకేదిరా పూల గుత్తే? యో మావు, మీ ముగ్గురు కలిపి తీసుకొచ్చుండ, అందుకని మీ ముగ్గురు పూలు కలిపి ఒకే గుత్తిగా కట్టుండ. సపరేట్గా ఇచ్చేస్తే బాగోదు కదా. ఓహో, హోల్సేల్గా కట్టకట్టి తెచ్చినావు అన్నమాట. మరి అంతే కదా. ఈ సాంబారు మన ఇంటినే మన దగ్గర అద్దెకి తీసుకుని తెలివితేటలతో డబ్బులు సంపాదిస్తుందని పెద్ద తెలివిగల దానిలాగా మురిసిపోతా ఉండదే. ఇప్పుడు మనం యాసాలు గట్టి సూపర్ స్టార్లమై కనక వర్షం కురిపిస్తాం. అప్పుడు గాని ఈ కనకరత్నం ఏమిటో దీనికి తెలీదు. కాసుకోమందాన్ని. ఐఎమ్ వెయిటింగ్ అత్తా. ఆల్ ద బెస్ట్. ఏ సాంబారు, నేను తొలిసారి యాసం గడతా ఉంటే అంతా భ్రష్టు పట్టిపోవాలంట. ఆల్ ది బెస్ట్ అంటే అంత భ్రష్టు పట్టిపోవడం కాదుమా. ఆల్ ది బెస్ట్ అంటే అంతా మంచి జరగాలని. ఏం చేస్తావ్, నేనేం పలికినా అత్తగారికది పెడార్థంగానే వినపడుతుంది. నువ్వు ఈడి ముందు మంచి పేరు కొట్టేయాలనని, ఇంగ్లీష్ అంతా బాగుండాలని చెప్పినా గాని నీ మనసులో మాట అదే కదా. నేను సరిగ్గా చేయకూడదు, అంతా భ్రష్టు పట్టిపోవాలనే కదా అనుకుంటా ఉండవు. అలాంటి పాడాలోచనలు నాకుండవత్తా. నాకు తెలిసే సాంబారో, నీ ఆలోచనలు ఎట్టా ఉంటాయో. బస్తీమే సవాల్, ఈ కనకరత్నం యాక్టింగ్ ఏందో చూస్తావు. మీ ఫ్యాన్స్ ఇక్కడ వెయిటింగ్, చూద్దాం. చూసుకోవే చూసుకో. 7 గంటలవాడా చెప్పింది గుర్తుందిగా, గుర్తుపెట్టుకో. కొండబాబు. సార్, బాలాజీకి సీన్ పేపర్ ఇచ్చారా? ఇస్తున్నాను సార్. ఏం చేస్తున్నారా ఎంతసేపు? సార్, ఉన్నది 2 అప్రెంటిస్లు, నేను. ఆ మేనేజర్ ఏమో పొద్దున్న కూలోల్ని దింపినట్టు దింపుతున్నాడు ఆర్టిస్టుల్ని. ఇంతమందిని రెడీ చేయాలా, కాస్ట్యూమ్ చెప్పాలా, కంటిన్యూటీ చూసుకోవాలా, ప్రాపర్టీ చూసుకోవాలా, దీంట్లో మళ్ళీ మీ దొబ్బులు భరించాలా. పొద్దున్నే బీపీ ఎందుకు పెంచుకుంటావురా? పో వెళ్ళి సీన్ పేపర్ ఇవ్వు. బాలాజీ, ఇట్రా సీన్ పేపర్ ఇస్తా. అన్నా వస్తున్నా. ఇదిగో ఈ సీన్ పేపర్ చదువుకో. నెక్స్ట్ సీన్ మందే, బాగా ప్రిపేర్ అవ్వు. వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఓకే, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు పెట్టాలా, ఇట్ట చూపెత్తట.
ఒకటి తీసి. అన్నా ఇప్పుడే దేవుడికి ముక్కుని పెట్టుకున్నా అన్న ఉన్నాయన్నా. లాజిక్ పోద్ది కదయ్యా. ఇక్కడ నుంచి అమ్మాయి కోసం గుడికి వెళ్తున్నావు, అక్కడ కదా దేవుడు మొక్కేదైనా బొట్టు పెట్టేదైనా. ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా? తీసే. అది కదన్నా, దేవుడు అది సెంటిమెంట్. చూడు, పనే మనకు దైవం, ఏం పర్వాలేదు, తీసే. ఏం చేయను? పర్లేదు తీసే. ఏందా ఆలోచిస్తున్నావు? తీతి. సరే, షార్ట్ రెడీ అవ్వగానే చెప్తా. అంతా చూసేసుకున్నావు కదా, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకో. సీన్ పేపర్ నీ దగ్గర ఉన్నాయి, ఓకేనా? నువ్వేమో దేవుడికి మొక్కుని బొట్టు పెట్టినావు, వీళ్ళేమో సీన్లో ఉండకూడదని తీసేసినారు. ఏదోలా ఉండదే. నేను మొక్కుకుంది కూడా నీ పని గురించే కదా. పనికి ఏది అవసరమో అది చెయ్యాలి, తప్పులేదు. థ్యాంక్స్. పుష్పలో సాంగ్స్ చూడరా ఎట్లా ఉన్నాయో. ఆపండ్రా మీ గోలా, ఆపండి. భార్గవ్ ఇటు రావయ్యా, రావయ్యా ఇటు. కొండబాబు ఎక్కడ చచ్చావు? అందరు నేనే పిలుచుకోవాలా? నన్నెవరు ఫాలో అవరా? దిగ్గానే మిమ్మల్నే ఫాలో అయ్యాను. మీరు నేరుగా టాయిలెట్ లోకి వెళ్లారు. మీరు షార్ట్ చెప్పడానికి వెళ్తున్నారా, వాష్రూమ్ కి వెళ్తున్నారా ఎవరికి తెలుసు సార్? మీరు వాష్రూమ్ కి వెళ్లేటప్పుడైనా చెప్పాలి కదా. మేము గుడ్డిగా ఫాలో అయ్యి మీతో పాటు వాష్రూమ్ కి వచ్చి ఏం చేయాలి? బాడీ లాంగ్వేజ్ బట్టి అర్థం చేసుకోవాలయ్యా. సినిమాల్లో ఉండి బాడీ లాంగ్వేజ్ కూడా తెలియకపోతే ఎలా? మాకంత లాంగ్వేజ్లు తెలిస్తే ఈడెందుకు పనిచేస్తాం? చెప్పండి చెప్పండి. నీకు నోటు దూలు ఎక్కువయ్యా. ఇంకా టైం వేస్ట్ చేయకండి సార్, చెప్పండి. సరే విను, ఇప్పుడు ఉన్న బెడ్రూమ్స్ అన్ని వాడేసాం. బెడ్రూమ్ సరిపోవట్లా. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ మిర్రరు, కబోర్డు ఏర్పాటు చేసి కాంపాక్ట్ గా ఫ్రేమ్ పెట్టు. బెడ్రూమ్ లా ఉండాలి. చేద్దాం. ఇప్పుడు ఓ కుర్రోడు తన ప్రేమించిన అమ్మాయిని గుడికి రమ్మని చెప్పాడు. అక్కడికెళ్ళి లవ్ ప్రపోజ్ చేయబోతాడు. దానికంటే ముందు ఫస్ట్ టైం తన ప్రేమని చెప్తున్నాడు కదా. ఫస్ట్ టైం తన ప్రేమని చెప్పేటప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది కదా. అవన్నీ మాకేం తెలుసు సార్, మీకైతే తెలుస్తాయి గాని. లవ్ చెయ్యని మనిషి ఎందుకయ్యా వేస్ట్ చెయ్యి. సరే అది వదిలే. ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో అది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాడు. అది సీను, ఓకేనా? బ్లాక్ రెడీ చెయ్యి. అదే కదా బ్లాకు. ఇదే బ్లాకు రెడీ చెయ్యి. రే లైట్ ఆఫీసర్లు, అన్ని రెడీ చేయండి. కొండబాబు ఇంకా ఏం చూస్తున్నావు? ఎల్లి సెట్ వాళ్ళని పిలిచి అంతా రెడీ చేయించవయ్యా. ఓకే సార్. రే సెట్ రారా. సార్ నేను రెడీ సార్. సూపర్ అయ్యా, నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావా? చేశాను సార్. చూడు, పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే నువ్వు కథలో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే లోపు ఇక్కడ ప్రాక్టీస్ చేసే సీన్ చూసి ఆ అమ్మాయినితో లవ్ లో పడిపోవాలి. అలా ఉండాలి. చంపేస్తాను సార్. చంపొద్దు, బతికించు. ఇప్పటికి వెళ్తూ సగం చేస్తున్నాను. హలో సార్. గీతా గోవిందం పేర్లు భలే ఉన్నాయండి. అవును, మీది లవ్ మ్యారేజా? అవునండి. డైరెక్టర్ గారు మా వాడు అటాక్టింగ్ చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. సార్ ఇందాక చంపేస్తానంటే బతికించమన్నారు కదా. నేను చెప్తుంది వేరు, మీరు చెప్తుంది వేరు. ఇదిగో ఈ సీన్ పేపర్ చూసి సీన్ బాగా ప్రాక్టీస్ చేయి, ఓకేనా? అవును, మీ లవ్ ఎలాగా? ఏం సార్, మా కథ తెలుసుకుని మీ కథలో పెట్టేస్తారా ఏందా? ఇట్లాంటివన్నీ తెలుసుకుంటేనే కదా మంచి మంచివన్నీ ఎక్కడైనా పెట్టుకునేదానికి ఉంటుంది. మా కథ వింటే మీరు చాలా సీన్లు పెట్టుకోవచ్చు. ఆహా అట్లనా? వింటా వింటా, తీరిగా ఒక పూట కూర్చొని వింటా. రండి కూర్చోండి. పదగీత. ఏమండి చపాతి గారు రెడీ? కొండబాబు రెడీ అంటే వాళ్ళని రమ్మను. రెడీ సార్. ఏంటి పేపర్ పట్టుకుని యాక్ట్ చేస్తావా? లేదు సార్. ఇప్పుడు ఒక మానిటర్ చేద్దామయ్యా. సార్ నువ్వు అద్దం ముందు నిలబడ్డావు అనమాట. అద్దం ముందు నిలబడి డ్రెస్సు గిస్సు అంతా చూసుకున్నావు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయబోతున్నావు కదా. ఎలా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావో ఇప్పుడు ఫీల్ అయ్యి సీన్ చదువుకున్నావు కదా. చదువుకున్నాను సార్. అది చెప్పు. అట్నే సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళ ముందే ఉన్నట్టు ఫీల్ అవ్వు.
ఓకేనా? ఓకే సార్. ఒక మానిటర్ చూద్దామా? చూద్దాం సార్. భార్గవ్ రెడీ? రెడీ. యాక్షన్. ఎగ్జాక్ట్లీ. వావ్ వావ్, వాట్ ఏ ఎక్స్ప్రెషన్. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. డైలాగ్. నీతో మాట్లాడడానికి రమ్మన్నాను, కానీ ఏం మాట్లాడాలి ఏంటో తెలీదు. వచ్చే ముందు నీతో ఏం మాట్లాడాలి ఏంటి అనేది పోసుకొచ్చినట్టు ప్రిపేర్ అయ్యాను, కానీ ఇప్పుడు ఏది గుర్తులేదు. బుర్రంతా ముద్దుబారిపోయినట్టు బ్లాంక్గా ఉంది. కానీ ఏదో చెప్పమని నా మనసు నన్ను తొందర పెడుతూనే ఉంది. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, అసలు ఎలా మొదలు పెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు.